తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో విజయవంతంగా 8 సీజన్స్ ని పూర్తి చేసుకుని ఏడాదితో 9వ సీజన్స్ ని ప్రారంభించుకోబోతుంది. ఈ 9వ సీజన్స్ ని కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ టీం. అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున ఉండబోతున్నారట. అయితే ఆయన స్థానంలో విజయ్ దేవరకొండ లేదా నందమూరి బాలకృష్ణ వస్తారని ఇలా పలు రకాలుగా సోషల్ మీడియాలో చర్చ అయితే నడిచింది. కానీ ఫైనల్ గా నాగ్ ఈ సీజన్ కి హోస్ట్ గా ఉంటారని కూడా తెలిసింది. 2 సరికొత్త ప్రోమోస్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్ గా. ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఈ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే నాగార్జున హోస్టింగ్ పై బిగ్ బాస్ 2వ సీజన్ విన్నర్ కౌశల్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక యాంకర్ కౌశల్ ని ప్రశ్న అడుగుతూ త్వరలో బిగ్ బాస్ సరికొత్త సీజన్ స్టార్ట్ కాబోతుంది, హోస్ట్ మారితే బాగుంటుందా లేదా అంటే చాలా మంది దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగిన ప్రశ్నకి కౌశల్ సమాధానం చెప్తూ, వాస్తవానికి బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్స్ అన్ని సీజన్లో కనిపిస్తే ఎంత బోరింగ్ గా ఉంటుందో అదే విధంగా ఒకే హోస్ట్ అన్ని సీజన్స్ లో కనిపిస్తే అంతే బోరింగ్ గా ఉంటుంది. నాగార్జున గారిని మనం 6 సీజన్స్ నుండి చూస్తూ ఉంటున్నాం. రాబోయే సీజన్లో ఆయన కొత్త విధంగా యాంకరింగ్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ కొత్త హోస్ట్ వస్తే ఈ సీజన్ కి పీక్ లెవెల్కి వెళ్తుందని నా అభిప్రాయం అంటూ వ్యక్తం చేశారు. కౌశల్ మాట్లాడిన మాటలపై అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. 2వ సీజన్లో కౌశల్ మాన్యా ఏ రేంజ్ లో నడిచిందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యంత ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ గా మనం కౌశల్ ని చూసాం. భవిష్యత్తులో కూడా చూడలేం ఏమో. బిగ్ బాస్ లో అలాంటి హిస్టరీని క్రియేట్ చేశారు కౌశల్. అయితే బయటకు వెళ్లిన తర్వాత అతని కెరియర్ వేరే లెవెల్లో ఉంటుందని అంతా అనుకున్నారు, కానీ ఎలాంటి మార్పు లేదు. బిగ్ బాస్ కి ముందు ఎలా ఉండేవాడో బిగ్ బాస్ తర్వాత కూడా అలాగే ఉండేవాడు. అయితే రీసెంట్ గా ఆయన మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్పలో ఒక కీలక పాత్ర పోషించిన విషయం అయితే తెలిసిందే.